హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026 షెడ్యూల్ టు జూలై నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో పూర్తి డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేశారండి. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో పూర్తి వివరాలు ఉంటాయి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, మీరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ముందుగా ఇక్కడ నుంచి నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయింది. నోటిఫికేషన్ నెంబర్ జీడిఎస్ డేటెడ్ 20th August 2026, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026. మనకి మొత్తం 38 పేజీలతో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంది. సో ముందుగా మనం ఏంటంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము. వేకెన్సీస్ చూడడానికి మీరేంటంటే వెబ్సైట్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాకెంట్ పోస్ట్ అనేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ సర్కిల్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకి సంబంధించినటువంటి సర్కిల్కి సెలెక్ట్ చేసుకోవాలి. వేరే సర్కిల్స్ కూడా మేము అప్లై చేసుకునే వాళ్ళు ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూపిస్తున్నాను. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డివిజన్, ఏ డివిజన్ వాళ్ళైతే ఆ డివిజన్కి సంబంధించినటువంటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెల్లూరు డివిజన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నెల్లూరు చూసుకుంటే మొత్తం 33 పోస్టులు ఉన్నాయి. ఈ 33 పోస్టుల్లో బీపీఎం, ఏబీపీఎం రెండు కలిపి అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకు. ఓకేనా. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకు. సో ఈ మూడు కలిపి ఇక్కడ మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. వాటికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. కేటగిరీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. యుఆర్ఆ, ఓబీసీనా, ఎస్సీనా, పీడబ్ల్యూడీలో ఉన్నటువంటి సి అయితే సి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్. సో ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వేరే డివిజన్ వాళ్ళు వేరే డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురం చూద్దాం. అమలాపురం అయితే 11 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అనకాపల్లి అయితే 56 పోస్టులు ఉన్నాయి. సో మీరు ఏదైనా ఒక సర్కిల్ ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏదైనా ఒక సర్కిల్ ఒక డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి 918 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు, అన్ని డివిజన్స్ కలుపుకొని. ఓకేనా. అన్ని డివిజన్స్ కలుపుకొని 918 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ అన్ని డివిజన్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. ఓకేనా. ప్రతి జిల్లా నుంచి, డివిజన్ అంటే ఇక్కడ నథింగ్ బట్ జిల్లా అనమాట. ప్రతి జిల్లా నుంచి మీకు ఏంటంటే సో మొత్తం కలుపుకొని 918 పోస్టులు ఉన్నాయి. ఇక తెలంగాణ సర్కిల్ చూసుకుంటే ఇవి ఇంకా తక్కువగానే ఉన్నాయి. 418 పోస్టులు అయితే ఉన్నాయి. 419 పోస్టులు అండి. 18 కాదు, 19 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. అన్ని డివిజన్స్ కలుపుకొని. సో ఓవరాల్గా అన్ని సర్కిల్స్ కలుపుకొని, అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సర్కిల్స్ కలుపుకొని ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా అన్ని సర్కిల్స్ కలుపుకొని 25,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. సార్ మరి తెలంగాణలో తక్కువ ఉన్నాయంటున్నారు, మేము పక్క జిల్లాలకి పక్క సర్కిల్స్కి అప్లై చేసుకోవచ్చా, వేరే స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అయితే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్నాయా లేదో చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో ముందుగా మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, అసలు ఎలిజిబిలిటీ ఏముండాలి అప్లై చేసుకోవాలంటే అనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి 4వ పేజ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ జీడిఎస్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 40 years ఉండాలి. ఓకేనా.
18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సబ్జెక్టు టు రిలాక్సేషన్ యాజ్ పర్ ద సబ్పారా ఏ బిలో అని మెన్షన్ చేశారు. అంటే ఏజ్ లిమిట్ కూడా ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారనమాట. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండాలి ఏంటనేది చూడండి. ఇక్కడ రిలాక్సేషన్స్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్. మీరు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ ఉంటే 5 years వరకు మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంది. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే, మీకు కానీ 40 years ఉన్నాయనుకోండి, ఓకేనా, 41 years ఉన్నాయనుకోండి, 41 years ఉన్నాయనుకోండి, మీరు కానీ ఎస్సీ ఎస్టీ అయితే దీనికి ఒక 5 యాడ్ చేసుకోండి, +5 అంటే 46 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? 5 years మాత్రమే మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీ అయితే మీకు 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, +3. ఈ విధంగా మనకి ఈడబ్ల్యూఎస్కి అయితే రిలాక్సేషన్ లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎటువంటి రిలాక్సేషన్ లేదు. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఉంది. పీడబ్ల్యూడీలోనే ఓబీసీ కేటగిరీ చెందిన వాళ్ళకైతే 13 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది మనకి ఓవరాల్గా ఏజ్కి సంబంధించి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి 10th standard, ఎవరైతే 10th class పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. అట్లీస్ట్ 10th class standard వరకైనా మీ లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఓకేనా. సో లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక లిస్ట్ ఇచ్చారు వీళ్ళు. ఆ లిస్ట్లో మీ 10th class సర్టిఫికేట్లో ఒక సబ్జెక్టుగా మీరు చదువున్నారా లేదా ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది చూసుకోవాలి. చూద్దాం అది ఎక్కడుందో. అనలిగ్జర్ 3 చూడండి, ఇక్కడ ఉంది. అనలిగ్జర్ 3 అనేది 27వ పేజీలో ఉంది చూడండి. అనలిగ్జర్ 3 ఇది లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్. ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్గా పెట్టారు. ఈ తెలుగు అనేది మన 10th class సర్టిఫికేట్లో ఫస్ట్ లాంగ్వేజ్గా మనం చదువుతాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హిందీ ఉన్నటువంటి సర్కిల్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎలా సార్ అంటే, ఏదైనా ఒక లోకల్ లాంగ్వేజ్ అని చెప్పారు కాబట్టి 10th class సర్టిఫికేట్లో మనం అట్లీస్ట్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏదో ఒకటి మనం చదువు ఉండాలి. తెలుగు ఉంటుంది, మనకి హిందీ ఉంటుంది కదా సెకండ్ లాంగ్వేజ్గా. హిందీ అనేది ఒక లాంగ్వేజ్గా చదువుతామా మనం, ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజ్గా చదువుతామా. కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నటువంటి ఏదైనా ఒక సర్కిల్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, 419 మాత్రమే ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్కైనా అప్లై చేసుకోవచ్చు, లేదు పోటీలో తక్కువ మార్క్స్ ఉన్నాయి మాకు రాదనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే పక్క రాష్ట్రాలకైనా అప్లై చేసుకోవచ్చు అనమాట, పక్క సర్కిల్స్కి. సో హిందీ ఉన్న సర్కిల్స్కి అందరికీ మనం పోటీ చేయొచ్చండి. బీహారు, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ఉంది. తర్వాత హర్యానా, హిమాచల్ ప్రదేశ్కి హిందీ లోకల్ లాంగ్వేజ్. జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఉర్దూ ఆర్ హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్. జార్ఖండ్ కూడా అప్లై చేసుకోవచ్చు, లోకల్ లాంగ్వేజ్ హిందీనే. మధ్యప్రదేశ్ కూడా లోకల్ లాంగ్వేజ్ హిందీనే. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ దీనికి అప్లై చేసుకోలేరు, ఎందుకంటే ఇక్కడ హిందీ ఉంది. బట్ దాంతోపాటు 23 డైలెక్టేస్ అనేసి ఒకటి మెన్షన్ చేశారు ఇక్కడ స్టార్ మార్క్తో. కాబట్టి అక్కడ మాండలికాలు ఏదో ఒక భాష మీకు వచ్చి ఉండాలి. హిందీ లేదా ఇంగ్లీష్ అనే సర్టిఫికేట్లో ఉంటుంది. దాంతోపాటు 23 డైలెక్టేస్లో ఏదో ఒక డైలెక్ట్ మీకు రావాలన్నమాట. అంటే ఆ మాండలికం మీకు తెలిసి ఉండాలి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ అది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రేపు అక్కడ వాళ్ళు సెలక్షన్ చేస్తారు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మణిపూర్కి అప్లై చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మణిపూరి ఆర్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా మనకు ఉంటుంది కాబట్టి. సో ఈ డివిజన్కి కూడా నార్త్ ఈస్ట్ సర్కిల్కి అప్లై చేసేవాళ్ళు ఈ డివిజన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మేఘాలయకు కూడా మీరు అప్లై చేయలేరు, ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజెస్ హిందీ ఆర్ ఇంగ్లీష్తో పాటు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి గారో కానీ ఖాసీ కానీ మీకు తెలిసి ఉండాలి. సో అవి మనకి తెలియదు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అది కూడా అప్లై చేసుకోలేము. కాబట్టి మిజోరాం కూడా అప్లై చేసుకోలేము, మిజో ఉండాలి అక్కడ. నాగాల్యాండ్లో కూడా అప్లై చేసుకోలేము, అక్కడ కూడా డైలెక్టీస్ అడుగుతున్నారు. ఓకేనా. కాబట్టి మీరు నార్త్ ఈస్ట్కి సంబంధించి ఒక మణిపూరి మాత్రమే మీరు అప్లై చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ అనేది ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ హిందీ ఉన్నటువంటి చూడండి, రాజస్థాన్కి అప్లై చేసుకోవచ్చు,
అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సిక్కింకి కూడా అప్లై చేసుకోలేము, ఎందుకంటే ఇంగ్లీష్తో పాటు ఏదో ఒక డైలెక్టిస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, రిఫర్ 5.1 ఫర్ నోటిఫికేషన్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, నాగాల్యాండ్, సిక్కిం అనేసి. కాబట్టి అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఉంటేనే మీరు అప్లై చేసుకోగలరు. కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఏం చూసాం ఇప్పటివరకు? 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకేనా. లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. ఓకేనా. పక్క రాష్ట్రాలకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే అక్కడ హిందీ ఉన్నటువంటి సర్కిల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో అరుణాచల్ ప్రదేశ్కి అప్లై చేసుకోలేరు, గోవాకి అప్లై చేసుకోలేరు, సిక్కింకి అప్లై చేసుకోలేరు, నాగాల్యాండ్కి అప్లై చేసుకోలేరు, ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇవన్నీ తెలిసి ఉండాలండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే అదర్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండాలి, సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక ఒకసారి శాలరీ గురించి చెప్పేస్తాను. శాలరీ ఎంత పే చేస్తారు ఏంటనేది. ఎమ్యుల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ చూడండి, మీకు బేసిక్ పే బీపీఎంకి అయితే 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఏ బీపీఎం అయితే 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు మీకు శాలరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇది బేసిక్ పే మాత్రమే, మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి అడిషనల్గా. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సార్, ఎలా అప్లై చేసుకోవాలి? ముందుగా సెలక్షన్ క్రైటీరియా చూడండి. ద అప్లికెంట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. మీకు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏముండదండి. మీరు అప్లై చేసుకుంటారు కదా, ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎంతమంది అయితే అప్లై చేస్తారో క్యాండిడేట్స్, వాళ్ళందరినీ సిస్టమ్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్డ్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ టు మార్క్స్. మీరు మార్క్స్ పెట్టి అప్లై చేసిన, గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ పెట్టి అప్లై చేసిన, మీకు ఓవరాల్గా ఏంటంటే సిస్టమ్ వాళ్ళ పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా. పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకొని మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి అది ఒకసారి మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో మార్క్స్ ఇచ్చుంటే మార్క్స్తోనే అప్లై చేయండి, గ్రేడ్స్ ఇచ్చుంటే గ్రేడ్స్తోనే అప్లై చేయండి, మార్క్స్ గ్రేడ్స్ రెండు ఉంటే మార్క్స్తోనే అప్లై చేయండి. ఓకేనా. కాబట్టి అది చూసుకోండి ఒకసారి. సార్ ఇద్దరికి టై అయితే సార్, అంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారు, డిఓబి ఓల్డర్ ఇన్ ఏజ్. సో చూడండి, వైల్ ప్రిపేరింగ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ టై అమాంగ్ ద అప్లికెంట్స్ ద సేమ్ వుడ్ బీ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రియారిటీ ఆర్డర్. ఫస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, నెక్స్ట్ ఎస్టీ ట్రాన్స్ ఉమెనా కాదా చూస్తారు, తర్వాత ఎస్టీ ఫీమేలా, ఎస్టీ ట్రాన్స్ ఉమెనా, ఈ విధంగా చూసుకుంటూ వస్తారండి. సో ఇది మనకి ఓవరాల్గా ఏంటంటే ఒక ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ వస్తారు. ఫస్ట్లోనే తేలిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ దగ్గరే. సో ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకే లిస్ట్లో ఫస్ట్ పేరు అయితే రావడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్. చూడండి, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఏంటంటే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తారో మీరు అప్లై చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ కూడా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ రాలేదనుకోండి, మీరు ఏంటంటే వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే వెబ్సైట్లో మొత్తం రిజల్ట్ పీడిఎఫ్ పెట్టేస్తారు, కాబట్టి అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంత చెప్పారు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూడండి. అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్ మోడ్లోనే మీరు అప్లై చేసుకోవాలి. indiapost.government.in GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, యూజర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ 31/8/2026, అంటే ఆగస్టు 31వ తేదీన మీకేంటంటే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. ఆగస్టు 31వ తేదీన మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎండ్ డేట్, రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ సెప్టెంబర్ 19వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజర్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది.
నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఈ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో 23rd సెప్టెంబర్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. తర్వాత 24th సెప్టెంబర్ వరకు మీరు అంటే ఈ 2 days మీరు ఎడిట్ ఆర్ కరెక్షన్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ని. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఇవన్నీ. ఒకసారి ఫీజు ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఫీజు అనేది ఎంత పే చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీజ్ 100 rupees ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్. సో కొంతమంది క్యాండిడేట్స్కి ఈ 100 rupees నుంచి ఎక్సెంప్షన్ అయితే ఇస్తున్నారు. ఫీమేల్స్కి 100 rupees పే చేయాల్సిన అవసరం లేదు, ట్రాన్స్ ఉమెన్కి అవసరం లేదు, ఎస్సీకి, ఎస్టీకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఓకేనా, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళు మాత్రం 100 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో మీ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తాను. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏంటంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కన్ఫామ్గా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే వాటికి ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ అనేవి మీరు వెరిఫై చేయాలి కాబట్టి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది కన్ఫామ్గా మీరు ముందు పెట్టుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఫ్యూచర్లో వచ్చేటటువంటి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి మెసేజెస్ అయినా, ఈమెయిల్స్ అయినా, మీరు ఇప్పుడు ఇచ్చేటటువంటి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చేటటువంటి ఈ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ అడ్రస్కి రావడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి అప్లికెంట్ నేమ్ మీ 10th class సర్టిఫికేట్లో ఎస్ఎస్సిలో ఉన్నట్లే ఇవ్వాలి. ఫాదర్ ఆర్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు 10thలో ఉన్నట్లే జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ కమ్యూనిటీ కూడా, కమ్యూనిటీ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ద క్యాండిడేట్ మస్ట్ లాగిన్ టు ద అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్. లాగిన్ అవ్వాలి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ యూజర్ ఐడి వస్తుంది అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. వాటి ద్వారా మీరు ఏంటంటే లాగిన్ అవ్వాలి అప్లికేషన్ లింక్ క్లిక్ చేసి. సో ఆ తర్వాత మీరు ఏంటంటే అక్కడ మీకు మార్క్స్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు. ఓకేనా, అడ్రస్ డీటెయిల్స్, ఎస్ఎస్సి అనేది ఏ సర్కిల్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు పాయింట్సా, గ్రేడ్సా, మార్క్సా అవన్నీ ఎంటర్ చేయాలి. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు, సిజిపిఏ స్కోర్ ఎంత. ఓకేనా, అడిషనల్ లాంగ్వేజెస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్యాకెన్సీస్, సెలెక్ట్ సర్కిల్, డివిజన్, వ్యాకెంట్ పోస్ట్ విల్ బి డిస్ప్లేడ్ అకార్డింగ్లీ మీరు డిస్ప్లే అవుతుంది అక్కడ. లోకల్ లాంగ్వేజ్ చూసుకోవాలి. తర్వాత ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రివ్యూ చూసుకొని ఆ తర్వాత లాస్ట్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసుకునే ముందు 100 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా నేను, కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, కొంతమంది ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఖచ్చితంగా 100 రూపీస్ పే చేయాలి. పే చేసిన తర్వాతే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది తీసుకొని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. కాబట్టి ఇదండి ఓవరాల్గా. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి జీడిఎస్ షెడ్యూల్ టు జూలై 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అప్లై చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.